సౌత్ లో ఇప్పుడు దసరా ఫెస్టివల్ షురూ అయింది. దీని తర్వాత మెగా ఫెస్ట్ కి రంగం సిద్ధమైంది. 2-3 వారాల గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ 4 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మెగా కాంపో నుంచి రిలీజ్ కాబోతున్నాయి. అంటే వచ్చే 3 నెలలు మెగా సెలబ్రేషన్స్ తో ఫ్యాన్స్ తడిసి ముద్దవ్వాల్సిందేనా? జస్ట్ వాచ్ ఇట్. టాలీవుడ్ లో మెగా సెలబ్రేషన్స్ కి రంగం సిద్ధమైంది. షార్ట్ గ్యాప్స్ తో 4 పాన్ ఇండియా ప్రాజెక్టులు ఆడియన్స్ ముందుకి రాబోతున్నాయి. అయితే ఈ ఫెస్ట్ ని మట్కా సినిమాతో స్టార్ట్ చేయబోతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. కరణ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ నవంబర్ 14న నేషనల్ వైడ్ గా 5 భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. డిఫరెంట్ కంటెంట్ తో సాగే మూవీ కావడంతో చాలా నమ్మకంగా ఉన్నాడు వరుణ్. తన క్యారెక్టరైజేషన్ కూడా ఇందులో కొత్తగా కనిపించనుంది. మట్కా రిలీజ్ అయిన 3 వారాల తర్వాత అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పుష్ప 2 థియేటర్ లో దిగనుంది. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బాస్టర్ అవడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ హైప్ క్రియేట్ అయింది. డిసెంబర్ 6 నుంచి పుష్పరాజ్ రూలింగ్ పీక్స్ లో సాగే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయిన 3 వారాల తర్వాత చెర్రీ గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిస్మస్ కి రిలీజ్ పక్కా. అయితే డేట్ డిసెంబర్ 20న ఉంటుందా లేక 25కి షిఫ్ట్ అవుతుందా అనేది చూడాలి. గేమ్ చేంజర్ రిలీజ్ అయిన 2 వారాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా సినిమా విశ్వంబర థియేటర్లోకి వస్తోంది. మైథలాజికల్ కాన్సెప్ట్ తో సాగే సోషియో ఫ్యాంటసీ మూవీ కావడంతో అంచనాలు ఎవరెస్ట్కెక్కాయి. సంక్రాంతి కానుగ్గా జనవరి 10న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. మొత్తానికి పాన్ ఇండియా బ్రాండ్ తో మెగా ఫ్యామిలీ నుంచి 4 క్రేజీ ప్రాజెక్ట్ Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Veka's been just everywhere. రాబోతున్నాయి. ఈ లైనప్ మెగా ఫ్యాన్స్ కి పెద్ద పండగే. మరి వీటిలో ఎన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అందుకుంటాయన్నది సస్పెన్సే. ఎంత సీనియర్ హీరోయిన్ అయినా ఒక్క ఇండస్ట్రీకే పరిమితమైతే రొటీన్ క్యారెక్టర్స్ చేయాల్సి ఉంటుంది. అదే పక్క లాంగ్వేజెస్ లో ఎంట్రీ ఇస్తే డిఫరెంట్ రోల్స్ అకౌంట్ లో పడతాయి. నటిగా కొత్త ప్రయోగాలు చేయొచ్చు. ఇప్పుడు ఇదే ప్లాన్ ని అప్లై చేస్తున్నారు బాలీవుడ్ సీనియర్ బ్యూటీస్. బాలీవుడ్ సీనియర్ బ్యూటీస్ ఫోకస్ ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ పై పడింది. కథ కత్తిలా ఉండి తమ క్యారెక్టర్ ని గొప్పగా చూపించే డైరెక్టర్ దొరికితే సినిమా చేయడానికి సై అంటున్నారు నార్త్ లేడీస్. ఇందులో టాప్ లో ఉంది కరీనా కపూర్. ఏడాది క్రూజ్ సినిమాతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు సింగం అగైన్ లో ఆడియన్స్ ముందుకి రానుంది. దీని తర్వాత సౌత్ బాట పట్టేందుకు ఓకే చెప్పింది. మహేష్ తో రాజమౌళి తెరకెక్కించే ప్రాజెక్ట్ లో కరీనా ఓ కీ రోల్ లో నటించబోతుందట. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, త్వరలో జక్కన్న దీనిపై క్లారిటీ ఇస్తాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తగ్ లైఫ్ ని రిలీజ్ కి రెడీ చేస్తున్న మణిరత్నం త్వరలో రజనీకాంత్ తో ఓ క్రేజీ సినిమా తెరకెక్కించబోతున్నాడు. ఇందులో ఓ కీ రోల్ కోసం ఐశ్వర్య రాయ్ ని తీసుకోబోతోందట యూనిట్. ఇప్పటికే ఐష్ తో కథా చర్చలు జరిపారట. మణిరత్నం ప్రాజెక్ట్ కాబట్టి ఈ బ్యూటీ ప్లేస్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది. కల్కితో హిట్ కొట్టిన ప్రభాస్ ఇప్పుడు రాజాసాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. జనవరి నుంచి సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీ మొదలు పెట్టనున్నాడు. ఇందులో ఓ కీ రోల్ కోసం కాజోల్ని తీసుకునే ఆలోచనలో ఉంది యూనిట్. ప్రెజెంట్ చర్చలు జరుగుతున్నాయట. డార్లింగ్ సినిమాలు కాబట్టి కథ నచ్చితే ఓకే చెప్పే ఛాన్స్ ఉంది. మొత్తానికి బాలీవుడ్ సీనియర్ బ్యూటీస్ అంతా ఇప్పుడు సౌత్ మార్కెట్ పై ఫోకస్ పెంచారు. క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించి ఇక్కడ కూడా సత్తా చాటాలని చూస్తున్నారు. మరి వీళ్ళ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. చిన్న సినిమా తీయడం వేరు, భారీ ప్రాజెక్ట్స్ ని హ్యాండిల్ చేయడం వేరు. హీరోకున్న ఇమేజ్ ని ఫోకస్ లో పెట్టుకొని ప్రతి అంశాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. అంచనాలు అందుకోవడంలో పక్కా ప్రణాళికను ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇలాంటి హెవీ బర్డెన్ మోస్తున్నారు ఓ ముగ్గురు యంగ్ దర్శకులు. మారుతి చిన్న సినిమాలతో పెద్ద హిట్లు కొట్టిన డైరెక్టర్. కానీ సడన్ గా ప్రభాస్ తో రాజాసాబ్ మొదలుపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రెజెంట్ ఈ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయడం మారుతికి కత్తి మీద సాములా మారింది. ప్రభాస్ ఇమేజ్ ని హ్యాండిల్ చేయడం ఒక ఎత్తు అయితే, సౌత్ నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా కథని డీల్ చేయడం మరొక ఎత్తు. ఎక్కడ తేడా కొట్టినా భారీ డ్యామేజ్ జరుగుతుంది. అందుకే ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నాడు. తలకు మించిన భారాన్ని ఓ యజ్ఞంలా కంప్లీట్ చేస్తున్నాడు. వేకప్ సిద్ధు, ఏ జవానీ హై దివానీతో హిట్స్ కొట్టిన అయాన్ ముఖర్జీకి సడన్ గా బ్రహ్మాస్త్ర లాంటి భారీ ప్రాజెక్ట్ అప్పగించారు మేకర్స్. ఈ సినిమాని డీల్ చేయడంలో అయాన్ కొంత తడబడ్డాడు. ఉన్నంతలో బాగానే ఆడింది కానీ బడ్జెట్ రికవరీ కాలేదు. అయినా వార్కు సీక్వెల్ తీసే బాధ్యతను సిద్ధార్థ్ ఆనంద్ను కాదని అయాన్కి అప్పగించింది యశ్రాజ్ ఫిల్మ్స్. ఇది సెట్స్ పై ఉన్నప్పుడే ధూమ్ 4 బాధ్యతలు కూడా అప్పగించింది. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలే వస్తూ ఉండడంతో అయాన్ కూడా మోయలేని భారాన్ని హ్యాండిల్ చేయాల్సి వస్తోంది. దళపతి విజయ్ కెరియర్ లో వస్తున్న లాస్ట్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు హెచ్ వినోద్. ఇప్పటికే కథ రెడీ అయింది. రీసెంట్ గా ఓపెనింగ్ జరిగింది. ఈ మంత్ ఎండింగ్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాని హ్యాండిల్ చేయడం కూడా
వినోద్ కి పెద్ద సవాల్. కారణం లోకేష్ తో చేసిన లియో యావరేజ్ గా ఆడింది. ఈ ఏడాది వచ్చిన గోట్ సో టాక్ తో సరిపెట్టుకుంది. చేతిలో ఉన్న సినిమా తర్వాత విజయ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళిపోతాడు. అంటే వినోద్ ప్రాజెక్ట్ గ్యారంటీగా హిట్ అవ్వాలి. దళపతి పొలిటికల్ జర్నీకి ప్లస్ గా మారాలి. ఇన్ని అంశాలను హ్యాండిల్ చేయడం దర్శకుడు వినోద్ కి కత్తి మీద సామే. మొత్తానికి ఈ ముగ్గురు దర్శకులు చేస్తున్న సినిమాలు బిగ్ ప్రాజెక్ట్స్ కావడం, అంచనాలు హెవీగా ఉండడంతో టఫ్ సిచ్యువేషన్ నే ఫేస్ చేస్తున్నారు. హిట్ అయిన కథని ఫ్రాంచైజీగా మార్చడం నయా స్టైల్. పార్ట్స్ గా ఎన్ని సినిమాలైనా తీసుకోవచ్చు, కానీ సాగతీత ఎక్కువైతే అసలుకే ఎసురొస్తుంది. ఇదే పాయింట్ క్యాచ్ చేసిన ఓ మలీవుడ్ దర్శకుడు తన హిట్ ఫ్రాంచైజీకి ఎండ్ కార్డ్ వేయబోతున్నాడు. దృశ్యం ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్. జీతు జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, బెంగాలీ భాషలో రీమేక్ చేస్తే భారీ విజయాన్ని అందుకుంది. చైనీస్, సింహాలీస్ లాంటి విదేశీ భాషల్లో కూడా సత్తా చాటింది. అందుకే దృశ్యానికి కొనసాగింపుగా సెకండ్ పార్ట్ చేస్తే అద్భుత స్పందన తెచ్చుకుంది. ఓటీటీలో రిలీజ్ అయి ప్రేక్షకులను ఉర్రూతలొగించింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా దృశ్యం 3 అనౌన్స్ చేశాడు డైరెక్టర్. జనవరి నుంచి షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది. ప్రజెంట్ మోహన్ లాల్, జీతు జోసెఫ్ వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అవి పూర్తి కాగానే దృశ్యం 3 మొదలు పెడతారు. వచ్చే ఏడాది క్రిస్మస్ కు దృశ్యం 3 పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. అయితే దృశ్యం కథను 3వ పార్టుతో ముగించాలని డిసైడ్ అయ్యాడట దర్శకుడు జీతు జోసెఫ్. ఇంకో పార్ట్ అంటే సాగతీతగా అనిపిస్తుందని, ఆడియన్స్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరని ఈ డెసిషన్ తీసుకుందట యూనిట్. మొత్తానికి విడుదలైన 2 పార్ట్స్ తో మంచి క్యూరియాసిటీని మెయింటైన్ చేసిన డైరెక్టర్ ఈ కథకు ఎలాంటి ముగింపును అందిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. హీరోయిన్ ఎవరైనా కెరియర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. స్టోరీ సెలెక్షన్ లో విజన్ చూపించాలి. ఇక్కడ మిస్ ఫైర్ అయితే కెరియర్ మొత్తం కంచుకు చేరుతుంది. ఆఫర్ ఇచ్చే దర్శకుడి కోసం ఎదురు చూడాలి. ప్రెజెంట్ ఇదే సిచ్యువేషన్ లో ఉన్న శాలిని పాండేకి జాక్ పాట్ తగిలింది. కోలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ దొరికింది. శాలిని పాండే అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిన బ్యూటీ. ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో శాలిని నెక్స్ట్ స్టార్ హీరోయిన్ అని ఫిక్స్ అయిపోయారు చాలా మంది. కానీ తర్వాత వచ్చిన 118, 100% కాదల్ ఫ్లాప్ అయ్యాయి. రాజ్ తరుణ్ తో చేసిన ఇద్దరి లోకం ఒకటి కూడా డిజాస్టర్ గా మిగిలింది. దీంతో బాలీవుడ్ బాట పట్టి రణ్వీర్ సింగ్ తో జయేష్ భాయ్ జోర్దార్ చేసింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాల్చా తనయడంతో సరైన ఆఫర్స్ రాలేదు. మొన్న మధ్య నెట్ఫ్లిక్స్ లో విడుదలైన మహారాజా కూడా ఈ బ్యూటీ కెరియర్ కి బూస్ట్ ఇవ్వలేదు. దీంతో సైలెంట్ అయిన శాలిని పాండేకి పిలిచి క్రేజీ ఆఫర్ ఇచ్చాడు ధనుష్. ధనుష్ హీరోగా నటిస్తూ స్వీయ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న సినిమా ఇడ్లీ కడాయ్. ఇందులో నిత్యా మీనన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తూ ఉంటే సెకండ్ లీడ్ గా శాలిని పాండేను ఫైనల్ చేశాడట ధనుష్. అక్టోబర్ 1 నుంచి ఈ బ్యూటీపై కొన్ని సీన్స్ కూడా తెరకెక్కించబోతున్నారట. ధనుష్ ప్రాజెక్టుతో శాలిని మళ్ళీ సౌత్ లో బిజీ అవుతుందా అంటే నటిగా ఆమెకు పేరు పెట్టాల్సిన పని లేదు. ఆమె టాలెంట్ కు తగ్గ అవకాశాలు వస్తే ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవ్వగలదు. ధనుష్ డైరెక్షన్ అంటే మినిమం గ్యారంటీ కాబట్టి ఇడ్లీ కడాయితో ఈ బ్యూటీ హిట్ కొట్టే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇండియన్ సినిమాపై హాలీవుడ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంగ్లీష్ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటే ఆడియన్స్ అంతా ఆ ప్రాజెక్టు చూడటానికి క్యూ కడుతున్నారు. అందుకే హాలీవుడ్ నుంచి ఓ పెద్ద సినిమా రిలీజ్ అవుతోంది అంటే మన మేకర్స్ కి చెమటలు పట్టేస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి కొత్త టెన్షన్ నే క్రియేట్ చేస్తోంది లయన్ కింగ్ ప్రీక్వెల్. హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో ఫుల్ డిమాండ్ ఉంది. జూలైలో విడుదలైన డెడ్ పూల్, వోల్వరైన్ ఇండియాలోనే 150 కోట్లు వసూలు చేసింది. డిసెంబర్లో విడుదల కానున్న ముఫాసా ది లయన్ కింగ్ కూడా ఇలాంటి మ్యాజిక్ నే క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. 2019లో వచ్చిన ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ప్రీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఆడియన్స్ కి విపరీతంగా నచ్చడం, డిసెంబర్ 20న విడుదలని ప్రకటించడంతో ఇండియన్ సినిమాల్లో కొత్త టెన్షన్ షురూ అయింది. అల్లు అర్జున్ పుష్ప 2, విక్కీ కౌశల్ చావా డిసెంబర్ 1 వీక్ లో రిలీజ్ అవుతూ ఉంటే చెర్రీ గేమ్ చేంజర్, విష్ణు కన్నప్ప, నాగ్ చైతన్య తండేల్, అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్, వరుణ్ ధావన్ బేబీ జాన్ సినిమాలు క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. అయితే సడన్ గా హాలీవుడ్ నుంచి ముఫాసా ది లయన్ కింగ్ ఎంట్రీ ఫిక్స్ చేసుకోవడంతో ఈ సినిమాల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా మారింది. సౌత్ నార్త్ బాక్స్ ఆఫీస్ వద్ద లయన్ కింగ్ గర్జిస్తే దాని ఎఫెక్ట్ వీటిపై గట్టిగా పడుతుంది. అందుకే విడుదల విషయంలో తర్జన భర్జన పడుతున్నారట ఇండియన్ మేకర్స్.